హాయ్ వెల్కమ్ టు స్పీడ్ వీల్స్. నేను మీ నాగేంద్ర. మనమైతే ఈరోజు కార్ ఫ్యాక్టరీ దగ్గర అయితే వచ్చాం. శివ గారు కాల్ చేసి మా దగ్గర చాలా కలెక్షన్ ఉందన్న, ఒకసారి రండి చీపడం చాలామంది అడుగుతున్నారు, మమ్మల్ని కూడా కాల్ చేసి. సో మాకు కూడా ఎక్కువ మెసేజ్లు వస్తున్నాయి, ఇంకా కలెక్షన్ ఉంటే మంచి కలెక్షన్ ఉంటే చూపించండి వేరే చోట అని చెప్పేసి కార్ ఫ్యాక్టరీకి రావడం జరిగింది. బాగుంది, కొత్త కలెక్షన్ వచ్చిందని కాల్ చేశారు కదా. అదే మన కస్టమర్లు 3 లక్షలు 2 lakhs బడ్జెట్లో కార్లు అడుగుతున్నారు కదా, అందుకే మన దగ్గరికి ఇప్పుడు వచ్చేసి న్యూ వెహికల్స్ అన్ని కస్టమర్ వెహికల్సే, సింగిల్ ఓనర్స్ వెహికల్సే ఉన్నాయి. చూద్దామంటే ఒకసారి రండి. ఒకసారి ఇది ఏంటంటే అన్న తక్కువ బడ్జెట్లో ఆటోమేటిక్ కావాలి సార్ మాకు, మనం చాలామంది అడిగారు, అందుకే మనం ఈ వెహికల్ వచ్చేసేపటి కస్టమర్ దగ్గర నుంచి తెచ్చాము. ఇది కేవలం 48,000 తిరిగింది. ఆల్టో K10 ఆటోమేటిక్. చూసుకోవచ్చు, వెహికల్ అయితే గుడ్ కండిషన్ ఉంది, న్యూ టైర్స్ ఉంది, షోరూమ్ ట్రాక్ వెహికల్ మొత్తం అంతా మీరు చెక్ చేయించుకోవచ్చు కావాలంటే షోరూమ్కి. ఇది ప్రైస్ వచ్చేసేపటి 375 చెప్తున్నారు, ఇంకా నెగోషియబుల్ కూడా అవుతుంది. మ్యాక్సిమం వస్తే మనకు 320, 330 వరకు కూడా మ్యాక్సిమం ఇచ్చేస్తానన్నారు. 42,000 తిరిగింది ఓన్లీ రీడింగ్. చూసుకోవచ్చు, వెహికల్ అయితే చాలా గుడ్ కండిషన్ ఉంది. న్యూ టైర్స్ వేయించారు. 40,000 తిరిగాక న్యూ టైర్స్ వేయించారు. ఇది చూసుకున్నట్టయితే మనకు పవర్ స్టీరింగ్తో వస్తుంది. ఏసీ అయితే గుడ్ కండిషన్లో ఉంది. చూసుకోవచ్చు, మనం స్టార్ట్ చేయగానే 1 minute ఏసీ మనకు ఫుల్ కూలింగ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ ఇది చూసుకోవచ్చు, మనం ఆటోగా చేసుకోవచ్చు. మాన్యువల్ ట్రాన్స్లేషన్ కావాలంటే మాన్యువల్ ట్రాన్స్లేషన్ చేసుకోవచ్చు. ఆల్టో K10 ఇది చూసుకోవచ్చు, 1000cc వెహికల్ ఇది. ఈజీగా మన ఫ్యామిలీ పరంగా అయితే వెహికల్ చాలా బాగుంటుంది. సిటీ డ్రైవింగ్కి అయితే చాలా ఈజీ అవుతుంది. చూసుకోవచ్చు, సీట్స్ కూడా చాలా కంఫర్ట్ ఉన్నాయి, నీట్ ఉంది బండి మొత్తం. న్యూ వెహికల్ ఎలా ఉందో అలాగే ఉంచారు. షోరూమ్ ట్రాక్స్. ఇది అన్న మళ్ళీ మనకి ఫైనాన్స్ అవైలబుల్లో కూడా ఉంది. ఇది మనం ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మనకు 1 lakh డౌన్ పేమెంట్ పడుతుంది. మిగతాది 250 వరకు కూడా మ్యాక్సిమం బ్యాంక్ లోన్ ఇస్తారు. చూసుకోవచ్చు, వెహికల్ నెంబర్ కూడా బాగుంది, 6392 9 వస్తే నెంబర్ మంచిది. చూసుకోవచ్చు, స్కోడా వచ్చేసేపటికి 2012 మోడల్ అన్న, మన బడ్జెట్లోనే ఉంది, చాలా తక్కువ. ఎలిగేషన్ మోడల్ ఇది, స్కోడా ఎలిగేషన్ మోడల్. చూసుకోవచ్చు, 2012 మోడల్లో 90,000 తిరిగింది. సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ వెహికల్ మొత్తం. మనకి కావాలంటే దీన్ని మన ప్రైస్లో వచ్చేస్తుంది, మ్యాక్సిమం 350 వరకు కూడా వచ్చేస్తుంది వెహికల్. చూసుకోవచ్చు, చాలా తక్కువ అన్న. స్కోడా ర్యాపిడ్ అంటే దీని లోపల ఫీచర్స్ అయితే మస్తు ఉంటాయి బండికి. మన తెలంగాణ వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు వెహికల్ని అయితే. దీనికి కూడా లోన్ రాదేమో అనుకుని మీరేం నాకు కాల్ చేయొచ్చు. దీనికి కూడా లోన్ వస్తుంది, ప్రైవేట్లో ఒప్పిస్తాం. మ్యాక్సిమం 1.5-2 lakhs వరకు ట్రై చేద్దాం, వస్తుంది. మనకు 1 lakh డౌన్ పేమెంట్ అయితే పడుతుంది. చూసుకోవచ్చు, టైర్స్ చూసుకున్నట్టయితే న్యూ టైర్స్ చూసుకోవచ్చు, కొత్త టైర్లు వెహికల్. మన బడ్జెట్లో కొంచెం మనకు సపోర్ట్ కావాలి, ఫ్యామిలీ పరంగా యూజ్ ఉండాలనుకుంటే స్కోడా ర్యాపిడ్ డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్లేషన్. చూసుకోవచ్చు, వెహికల్ చూడడానికి కూడా అవుట్ ఆఫ్ లుక్ కూడా బాగుంది, ఎక్కడ మీకు అన్స్క్రాచ్ వెహికల్ ఇది. లోపల చూసుకున్నట్టయితే ఫీచర్ చూపిస్తారండి. ఇది చూసుకున్నట్టయితే మనకు 2 air bags వస్తాయి, ఆటో ఏసీ వస్తుంది, మాన్యువల్ ట్రాన్స్లేషన్ వస్తుంది, పవర్ స్టీరింగ్ వస్తుంది, స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది. ఫీచర్స్ వస్తే చాలా బాగుంటాయి వెహికల్కి ఇది అన్న. ఇది చూసుకున్నట్టయితే 2017 మోడల్ స్కోడా ర్యాపిడ్ అంబిషన్ TDI డీజిల్ బండి. ఇది 2017 మోడల్. చూసుకోవచ్చు, వెహికల్ అయితే చాలా బాగుంది, అన్స్క్రాచ్ వెహికల్, గుడ్ కండిషన్ ఉంది వెహికల్ అయితే మాత్రం. కేవలం 68,000 తిరిగింది ఓన్లీ. షోరూమ్ ట్రాక్ వెహికల్, 17 మోడల్. చూసుకోవచ్చు, వెహికల్ అయితే లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. చూసుకోండి ఒకసారి. ఇది వచ్చేపటికి మనకి 7,75,000 పడుతుంది. మనకు ఫైనల్ టు ఫైనల్ వచ్చేసేపటికి 7,20,000 కస్టమర్ ఇచ్చేస్తానంటున్నారు. చూసుకోవచ్చు, వెహికల్ అయితే. దీనికి వచ్చేసేపటికి టచ్ స్క్రీన్ వస్తుంది, క్రూజ్ కంట్రోల్స్ వస్తాయి, స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి, 2 air bags వస్తాయి. చూసుకోవచ్చు, ఆటో ఏసీ వస్తుంది. మెయిన్ సీటింగ్ కంఫర్ట్ ఉంటుంది మనకి. ఇది సడన్ టైపే కానీ కొంచెం సడన్ మీద హైట్ ఉంటుంది బండి. లోపల కూర్చోడానికి అంత కంఫర్ట్ ఉంటుంది. వెహికల్ పరంగా చూసుకుంటే లుక్ ఉంటుంది. ఈ టైర్స్ కూడా న్యూ టైర్స్. చూసుకోవచ్చు, గుడ్ టైర్స్. చూసుకోవచ్చు, అన్స్క్రాచ్ వెహికల్, గుడ్ వెహికల్. చూసుకోవచ్చు, మనకి ఎంత స్టైలిష్గా ఉందంటే మన స్టైలిష్ వెహికల్స్ ఎలా ఉన్నాయి అలాగే ఉంది వెహికల్ అయితే. కానీ సేఫ్టీలో 100% ఇది చాలా సేఫ్టీ కార్ ఇది. స్కోడాలోనే స్కోడా బ్రాండ్ అనేది వేరే బ్రాండ్ అనమాట అన్న. ఇది చూసుకున్నట్టయితే మనకి హోండా సిటీ అడుగుతున్నారు కదా అందరూ, సడన్ వెహికల్, పెట్రోల్ వెహికల్ అడుగుతున్నారు కదా. ఇది వచ్చేపటికి హోండా సిటీ 2012 మోడల్ షోరూమ్ ట్రాక్ వెహికల్, డాక్టర్ వెహికల్. చూసుకోవచ్చు, 2012 మోడల్, వెరీ గుడ్ కండిషన్ వెహికల్. చూసుకోవచ్చు, 80,000 తిరిగింది మొత్తం. షోరూమ్ ట్రాక్ వెహికల్. ఇది వచ్చేసేపటికి 475 చెప్తే నెగోషియబుల్ కూడా ఉంది. మనకు వచ్చేసేపటికి ఇది డౌన్ పేమెంట్ వచ్చి మ్యాక్సిమం 2 lakhs పట్టుకోవాలి, ఎందుకంటే హోండా సిటీ డిమాండ్ వెహికల్ కదా. చూసుకోవచ్చు, లైఫ్లో సేఫ్టీ వెహికల్ ఇది. టైర్స్ కూడా చూసుకున్నట్టయితే కొత్త టైర్స్, న్యూ టైర్స్ వేయించారు. చూసుకున్నట్టయితే సీట్ అయితే చాలా కంఫర్ట్ ఉంటుంది హోండా సిటీ వెహికల్కి. చూసుకోవచ్చు మనం
ఆటో ఏసీ వస్తుంది, స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది చూసుకోవచ్చు. క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది వెహికల్కి. ఏంటంటే క్రూజ్ కంట్రోల్ మనం ఆటోమేటిక్గా ఎంత స్పీడ్ అని పెట్టి వదిలేస్తే వెహికల్ అదే స్పీడ్లో నడుస్తూ ఉంటుంది చూసుకోవచ్చు. వెహికల్ అయితే చాలా కండిషన్ అంటే కండిషన్. డాక్టర్ వెహికల్ మెయిన్ ఏంటంటే చాలా నీట్గా వాడాడు, ఎక్కడ స్క్రాచ్ లేదు బండి, పెయింట్ కానీ ఏం అవ్వలేదు బండి చూసుకోవచ్చు. ఈ బ్యాక్ సీటింగ్ వచ్చేప్పటికి మనకి నీట్గా 5 ఈజీగా కూర్చోవచ్చు. మనకి దీని డిక్కీ అయితే చాలా పెద్దగా ఉంటుంది చూసుకోవచ్చు. డిక్కీ కూడా చాలా పెద్దగా ఉంటుంది చూసుకోవచ్చు. అయితే మెయిన్ స్పేస్ చూసుకున్నట్టయితే చాలా హై స్పేస్ ఉంటుంది చూసుకోవచ్చు. ముసలి వాళ్ళు కానీ ఎక్కడానికి కానీ సింపుల్ ఉంటుంది వెహికల్ అయితే. దీని ఇంటీరియర్ కూడా చాలా నీట్ ఉంది, ఎక్కడ కొంచెం మచ్చ కానీ ఏం లేదు బండి అయితే. మనకి లైఫ్ లాంగ్ ఇంకా దీని లైఫ్ వచ్చేసేపటికి 10 సంవత్సరాలు ఉంది, ఈజీగా నడుపుకోవచ్చు. 4 lakhsలో వచ్చేస్తుంది వెహికల్ ఇది చూసుకోవచ్చు. కస్టమర్ అయితే 430 440 అంటున్నారు, మనం మ్యాక్సిమం 430 వరకు 420 వరకు మ్యాక్సిమం తీసుకోవచ్చు వెహికల్ అయితే. ఇది చూసుకున్నట్టయితే 2018 మోడల్ ఈకో స్పోర్ట్. మనకి హైట్ బండి, మనకి పల్లెటూరులో తిరగడానికి కొంచెం హైట్ బండి అడిగారు కదా నన్ను. ఇది వచ్చేసేపటికి మనకి 7 లక్షల రూపాయలకి వచ్చేస్తుంది. 2018 మోడల్ ట్రెండ్ లైన్ వెహికల్ ఇది చూసుకోవచ్చు. దీని ఫీచర్స్ వచ్చేసేపటికి ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి, ఇంకా ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా కస్టమర్ చేయించుకున్నాడు చూసుకోవచ్చు. వెహికల్ అయితే అన్స్క్రాచ్ వెహికల్. రీడింగ్ ఏమో షోరూమ్ ట్రాక్ ఉంది, 144 తిరిగింది షోరూమ్ ట్రాక్ మొత్తం వెహికల్ వచ్చేసేపటికి చూసుకోవచ్చు. మెంటి కండిషన్ ఉంది, అలా వీల్స్ వస్తాయి, ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి, ఆటోమేటిక్ మిర్రర్ క్లోజింగ్ వస్తుంది. ఇది వచ్చేసేపటికి డీజిల్ వెహికల్. ఇది మనకి మ్యాక్సిమం 18-19 మైలేజ్ మనకి ఓన్లీ సిటీ డ్రైవ్లోనే వస్తుంది. మనకు లాంగ్ డ్రైవ్ వెళ్తే మనకి మ్యాక్సిమం 20-21 అబవ్ వస్తుందని చెప్పారు కస్టమర్. సింగిల్ ఓనరు, షోరూమ్ ట్రాక్ వెహికల్ చూసుకోవచ్చు. న్యూ టైర్స్ వేయించారు మనకి. బండి అయితే డిక్కీ స్పేస్ చూసుకోవచ్చు, మనకి టూర్స్ వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది డిక్కీ స్పేస్ ఇది. చూసుకున్నట్టయితే మనకు పవర్ స్టీరింగ్ వస్తుంది, క్రూజ్ కంట్రోల్స్ వస్తాయి చూసుకోవచ్చు, ఆటోమేటిక్ మోడ్ చేసుకోవచ్చు, టచ్ స్క్రీన్ వస్తుంది, ఆటో ఏసీ వస్తుంది, మ్యాక్స్ ఏసీ వస్తుంది, 2 ఏసీస్ వస్తాయి ఇందులోనే. మనకి ఇంకా చూసుకున్నట్టయితే ఫోర్త్ సిస్టమ్ కూడా తెలుసు కదా మీకు. బండి అయితే చాలా గుడ్ కండిషన్ ఉంది, ఎక్కడ మనకి స్క్రాచ్ లేదు బండి చూసుకోవచ్చు. బండి అయితే నేను ఈ కంఫర్ట్ చూసుకున్నారు కదా, కంఫర్ట్ చాలా కంఫర్ట్ ఉంటుంది బండి. ఇది చూసుకున్నట్టయితే టాటా పంచ్ 2022 మోడల్ చూసుకోవచ్చు. కస్టమర్ ఆఫ్ రోడ్ వెళ్ళిపోతున్నారని అమ్మేస్తున్నారు. 2022 మోడల్ కేవలం 19,000 అంటే ఓన్లీ 19,000, 19,000 తిరిగింది. స్క్రాచ్ లెస్ వెహికల్ చూసుకోవచ్చు. మనకి ఇది ఫైనల్ టు ఫైనల్ వచ్చేసేపటికి 880 వరకు ఇచ్చేస్తాను అంటున్నారు. ఆయన షోరూంలో తీసుకున్న షోరూంలో ఆయనకి పడిన రేట్ ఏంటంటే 13,25,000 పడిందని చెప్తున్నారు. వెహికల్ అయితే టాప్ మోడల్ ఆటోమేటిక్ గేర్ బండి చూసుకోవచ్చు. బండి దీనికి క్రూజ్ కంట్రోల్స్ వస్తాయి, టైర్స్ కూడా షోరూమ్ టైర్సే, వేయించారు చూసుకోవచ్చు. వెహికల్ అయితే గుడ్ కండిషన్ ఉంది వెహికల్. లోపల ఇంటీరియర్ చూపిస్తారు ఒకసారి అన్న మనకి. ఇది కంప్లీట్ పవర్ స్టీరింగ్ వస్తుంది, మనకి క్రూజ్ కంట్రోల్స్ వస్తాయి, ఆటోమేటిక్ డ్రైవింగ్. ఇది మాన్యువల్ ట్రాన్స్లేషన్ కూడా చేసుకోవచ్చు. మనకు షోరూమ్ మీద మ్యాక్సిమం 4 lakhs మనకు దీన్ని కొనుక్కుంటే మనకు 4 lakhs మిగులుతాయని చెప్తున్నారు. 2022 మోడల్ 19,000 తిరిగింది. ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ ఇది చూసుకోవచ్చు. టాటా పంచ్కి ఇక్కడ స్టైల్ లోపల నుంచి తీసుకోవచ్చు. ఇంత కొంచెం ప్రీమియం వెహికల్ సెగ్మెంట్లో ఎలా ఇస్తారో అలా ఇచ్చారు చూసుకోవచ్చు వెహికల్. ట్వంటీ మోడల్ చూడండి. డిక్కీ కూడా స్పేస్ చాలా బాగుంది. డిక్కీ కూడా చూసుకోవచ్చు స్పేస్ ఎలా ఉందో. టాటా బండి అంటే మరి ఈ మాత్రం కడతాం. ఇవే మనకి మ్యాక్సిమం ఈ మధ్యన వచ్చే ఫిట్టింగ్స్ ఇవి. మనకి రఫ్ రోడ్లో యూజ్ చేసిన వెహికల్ అయితే మనకి ఎంత రఫ్ రోడ్లో యూజ్ చేసినా మనకి ఇంకోటి ఏంటంటే మనకి సస్పెన్షన్ అనేది రాదు. మీరు 3 లక్షల తగ్గినాయి కదా అని న్యూ వెహికల్కి వెళ్ళి మళ్ళీ దాన్ని నమ్ముకోవాలంటే చాలా కష్టం. చూసుకోవచ్చు స్టెఫ్నీ కూడా చాలా నీట్ ఉంది, అసలు తీయలేదు. వీల్ పానా జాకిరాడ్ మొత్తం అంతా ఎలా ఉన్నాయి అలా ఉన్నాయి. అనేది చూసుకున్నట్టయితే 2021 మోడల్ శాంట్రో మనకి కేవలం 17,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ వెహికల్ చూసుకోవచ్చు. వెహికల్ అయితే గుడ్ కండిషన్ ఉంది. ఇది మనకి మ్యాక్సిమం కస్టమర్ వచ్చేసేపటికి
550 చెప్తున్నారు, నెగోషియబుల్ చేస్తాను అంటున్నారు. సింగిల్ ఓనర్ బండి. మనకు మ్యాక్సిమం ఇది డౌన్ పేమెంట్ ఒక 50,000 ఆర్ 40,000 పెట్టుకుంటే వచ్చేస్తుంది మన ఇంటికి. అదైనా మన సిబిల్ బాగుంటే కానీ, సిబిల్ బాగుండాలి, ఏదైనా జాబ్ చేస్తూ ఉండాలి. ఇది స్పోర్ట్స్ MT వస్తుంది. ఇది హోండాలో. ఇదే వెహికల్ ఇప్పుడు న్యూ వెహికల్ వచ్చేప్పటికి 9,50,000 ఉంది.